నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పీక్స్కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగబోతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో పులివెందులలో వరుస విజయాలు సొంతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి తాను పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని బాకరాపురంలో ఓటు వేయనున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేస్తూ ఉన్నారు. 1989 నుంచి కుప్పంలో గెలుస్తూ వస్తూ ఉన్నారు. వరుసగా 7 సార్లు విజయం సాధించారు చంద్రబాబు. మంగళగిరి పరిధిలోని ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు చంద్రబాబు. ఓటు వేసిన తర్వాత ఉండవల్లిలో ఉన్న తన నివాసం నుంచే పోలింగ్ సరళిని పరిశీలిస్తారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో గాజువాక భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ఈసారి మాత్రం 1,00,000 ఓట్ల మెజారిటీతో అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమంటూ ఉన్నారు. పవన్కు మద్దతుగా మెగా ఫ్యామిలీ పిఠాపురంలో ప్రచారం చేసింది. మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ కాలనీలో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కు వేయనున్నారు. ఓటు వేసిన తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకుంటారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో మంగళగిరిలోనే మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5,337 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. నారా లోకేష్ తాను పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పోటీ చేస్తూ ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో హిందూపురంలో వరుస విజయాలు సొంతం చేసుకున్నారు బాలకృష్ణ. నందమూరి ఫ్యామిలీకి కంచుకోట హిందూపురం. 1985, 89, 94 ఎన్నికల్లో హిందూపురంలో వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు ఎన్టీఆర్. ఆ తర్వాత 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ విజయం సాధించారు. తాను పోటీ చేస్తున్న హిందూపురంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు బాలకృష్ణ. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంటు కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానం భారతీయ జనతా పార్టీకి దక్కింది. దగ్గుబాటి పురంధేశ్వరి కారంచేడులో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక పలువురు సినిమా సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకుని మిగిలిన ఓటర్లకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి ఓటు వేస్తారు. బిఎస్ఎన్ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్ ఓటు వేయనున్నారు. ఇక జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మహేష్ బాబు, నమ్రత, మంచు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎఫ్ఎన్సీసీలో రాఘవేంద్రరావు, జీవితా రాజశేఖర్, విశ్వక్సేన్, దగ్గుబాటి రాణా, సురేష్ బాబు ఓటు వేస్తారు. జూబ్లీహిల్స్ క్లబ్లో చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, నితిన్లు ఓటు వేస్తారు. జూబ్లీహిల్స్ న్యూ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో రవితేజ, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మణికొండ హై స్కూల్లో వెంకటేష్, బ్రహ్మానందం, షేక్పేట ఇంటర్నేషనల్ స్కూల్లో రాజమౌళి, రమా రాజమౌళి, బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో రామ్ పోతినేని, గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో హీరో నాని, దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో హీరో సుధీర్ బాబు, రోడ్ నెంబర్ 45 జూబ్లీహిల్స్లో అల్లరి నరేష్, యూసఫ్గూడ చెక్పోస్ట్ ప్రభుత్వ పాఠశాలలో తనికెళ్ల భరణి ఓటు వేయనున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటే అతిపెద్ద ఆయుధం. మనం ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే వచ్చే 5 ఏళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని మంచిగా పాలిస్తారు. ఓటు వేద్దాం, మంచి పాలకుల్ని ఎన్నుకుందాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం.